తనను టీడీపీ అధిష్టానం విజయవాడకు పిలిచి వివరణ కోరిందంటూ వస్తున్న వార్తలను ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఖండించారు. పార్టీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదా ఫోన్ కాల్ రాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనాలని పార్టీ ఆదేశించిందని, అలాంటి సమయంలో తనను పిలిచే పరిస్థితి లేదన్నారు. బోండా ఉమా అంశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అహోబిలం ఘటనను కారణంగా చూపుతూ జరుగుతున్న ప్రచారం కూడా నిరాధారమని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయడం బాధ్యతాయుతమైన జర్నలిజం కాదని విమర్శించిన ఆమె, తనపై జరుగుతున్న ప్రచారం రాజకీయ దుష్ప్రచారమేనని, అధికారిక సమాచారం వస్తే స్వయంగా మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో గొప్పగా మనం చేసుకుంటున్న భోగాపురము మరి ఏదైతే ఎయిర్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో, నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, ఇంకో 3 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా, అది న్యూస్. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న తల్లికి వందనం పేరు మీద కొన్ని లక్షల మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా తల్లులు ఒక పండుగ వాతావరణము ఒకటి క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ మూడ్లో మనం పోతుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటాను, గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు అధిష్టానం భూమా అఖిలప్రియ గారు పిలుస్తుంది. ఈరోజు చాలా పెద్ద క్లాస్ పోతున్నారు, భూమా అఖిలప్రియ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనం చాలా చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే, ఈరోజు పిలిచారన్నారు, మరి నేను ఇక్కడే కూర్చున్నా కదా. నిజంగా అంటే ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, ఏదో జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు, దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఎవరైనా మీడియా ఒకళ్ళు ఫోన్ చేశారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడిగితే ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసిన దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా, ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకు ఫీల్ అయినాడో ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఏదో అహోబిలం గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు కొంతమంది. అహోబిలంది జరిగి 20 రోజులు అవుతుంది. పిలిచాల్సిన అవసరం ఏంటంటే అప్పుడే నేను పిలిచేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఎందుకు ఆగేవాళ్ళు? అది కూడా ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కంపల్సరీ గ్రౌండ్ మీద ఉండి తిరగాలని చెప్పి పార్టీ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. చెప్పిన తర్వాత అది కూడా మొదలైన తర్వాత 2వ రోజుకి నన్ను ఎందుకు రమ్మంటారు? అదేదో ముందే రమ్మని చెప్పేవాళ్ళు కదా. పోనీ ఇప్పటికి నిన్ననో ఈ రోజు ఏదైనా జరిగింటే నన్ను రమ్మనంటే ఒక అర్థం ఉండేది. ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగింది, ఇంత ప్రిస్టేజ్గా మనం చేస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలా. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.